హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను విటమిన్స్, కాల్షియం, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే మినప్పప్పుతో మినప్పప్పు చారు రెసిపీ చూపించబోతున్నాను. దానికోసం కావలసిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, పెద్ద ఉల్లిపాయ, 3 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, అలాగే 1 కప్పు మినప్పప్పు కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి. నేను కుక్కర్లో చేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది. అందులోనే నేను టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు వేసుకుంటున్నాను. అందులోనే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక అందులో పెద్ద ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఈ ఉల్లిపాయలని వేయించుకోవాలి. ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. మామూలు బౌల్లో అయితే మినపప్పు కొంచెం ఎక్కువ టైం పడుతుంది అని నేను కుక్కర్లో చేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్నాక ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు అందులో ఇందాక మనం కడిగి నానబెట్టుకున్న మినపప్పుని వాటర్ తీసివేసి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. మినపప్పు చాలా మంచిది అండి. ఇందులో ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. మన శరీరానికి కూడా ఎంతో బలము. మామూలుగా టిఫిన్స్లో మాత్రమే కాకుండా ఇలా కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మినపప్పు కొంచెం ఆయిల్లో వేగాక అందులో 3 టమాటాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ టమాటాలు కొంచెం మగ్గాలి. అందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు తినే స్పైసీని బట్టి కారం, సాల్ట్ యాడ్ చేసుకోండి, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టమాటాలు ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే మగ్గిపోతాయి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక అందులో నేను 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే మినపప్పు ఉడికిపోతుంది. ఇదిగో అండి, మినపప్పు ఉడికిపోయింది. టమాటాలు కూడా మగ్గిపోయాయి మెత్తగా. ఆయిల్ కూడా బయటికి వచ్చేసింది. చివర్లో కొత్తిమీర వేసుకుంటే మన మినపప్పు కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మినపప్పు చారు కాంబినేషన్ చాలా బాగుంటుంది అండి. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు చారు ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక అందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుంటున్నాను. అందులో నేను 1/2 ఉల్లిపాయలు మాత్రమే వేస్తున్నాను. మిగిలిన 1/2 చివర్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని చింతపండు రసాన్ని అందులో వేసుకుంటున్నాను. అందులోనే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చారుకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చారులో సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా ఒక్క పొంగు వచ్చాక చివర్లో మనం మిగిలిన ఉల్లిపాయలు కూడా వేసుకొని కొత్తిమీర వేసుకుంటే అంతే అండి, మన మినపప్పు చారు రెసిపీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.